అండి, అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా మటన్ ఫ్రైని తయారు చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 1/2 kg మటన్ అయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. బోన్తో సహా తీసుకున్నాను. ఇక్కడ ఒక 4 పీసెస్ లివర్ కూడా వచ్చిందండి, అది కూడా వేసి వండేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మిర్చి పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ పసుపు, రుచి తగ్గట్టు సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 4-5 విజిల్స్ పెట్టుకోవాలి. అంటే మటన్ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు 1 టీ స్పూన్ ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, 5 లవంగాలు వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో నూరుకుంటున్నాను. ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని వేసుకొని వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరి మెత్తటి పేస్ట్లా చేసుకోవద్దండి, కొద్దిగా బరకగా ఉంటేనే బాగుంటుంది. నూరుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాను. అలానే ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని చేత్తో సాధ్యమైనంత మెత్తగా ఈ విధంగా నలుపుకోవాలి. ఇలా నలుపుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన ఉంచుకుందాము. 5 విజిల్స్ తర్వాత మటన్ ఎలా ఉందో చూద్దాము. మటన్ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది, కానీ నీళ్లు ఇన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఈ నీళ్ళని కూడా స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని ఇంకించుకోవాలి. ఈ నీళ్లు మొత్తము ఈ విధంగా డ్రైగా అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మాడకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసుకొని ఈ మటన్ కొద్దిగా రెడ్ కలర్లో ఫ్రై అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మటన్ కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోకి మనం నూరి పెట్టుకున్న ధనియాలు, లవంగ, చెక్క, యాలకులు, వెల్లుల్లి పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని ఇందులో వేసుకుందాము. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీల్చి వేసుకోవాలి. అలానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము మసాలా వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాము. వేసుకొని మరో 1 నిమిషం తిప్పుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిన ఆనియన్స్ కాబట్టి 1 నిమిషము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలానే కొద్దిగా అల్లం ఈ విధంగా తరిగి వేసుకున్నాను. అలానే చివరిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, మన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మటన్ చూసారండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఈ మటను రైస్లో చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి మటన్ ఫ్రైని డిఫరెంట్గా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.